ప్రేమ్ అని తెలిసిన ఫ్రెండ్ ఇక్కడున్నాడు. వాడిని అడిగితే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వెళ్దాం పద. హాయ్ ప్రేమ్. హాయ్ శ్రీకర్. ఎలా ఉన్నారా? ఐఎమ్ గుడ్. షీఈ్ మై వైఫ్ అవని. హాయ్ అవని గారు. నమస్తే అండి. కూర్చోండి. ఇట్స్ ఓకేరా. అర్జెంటుగా ఏదో ఇన్ఫర్మేషన్ కావాలన్నావు, ఏంటది? ఒక అన్నోన్ నెంబర్ నుంచి మా వదినకి కాల్ వచ్చింది. దానిని ట్రేస్ అవుట్ చేయాలి. నెంబర్ చెప్పండి. ఈ నెంబర్ని ఎవరు వాడుతున్నారు, సిమ్ కార్డుకి సంబంధించిన పర్సన్ ఏ అడ్రస్లో ఉన్నారు, వాడుతున్న పేరేంటి, ఆల్ డీటెయిల్స్ కావాలి. లెట్ మీ ట్రై. శ్రీకర్, నువ్వు అడిగినట్టు మనకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మనం నెట్వర్క్ వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిందే. వాళ్ళు మనకి డీటెయిల్స్ ఇవ్వాలంటే ఊరికే ఇవ్వరు, పర్పస్ అడుగుతారు. సిచ్యువేషన్ బట్టి పోలీస్ కంప్లైంట్ అంటారు. బట్ ఇక్కడ నాకు తెలిసిన దాని ప్రకారం చెప్తున్నాను, వినండి. ఈ నెంబర్ 10 నిమిషాల క్రితం యాక్టివ్గా ఉంది, ఇప్పుడు లేదు. కాసేపటి క్రితం ఉన్న సిగ్నల్స్ని ఆధారంగా చూసుకుంటే ఈ నెంబర్ ఏ ఏరియా నుంచి వచ్చిందంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని టవర్ నుంచి వచ్చినట్టు చూపిస్తుంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 అంటే మేముండే ఏరియానే. షూర్గా ఆ ఏరియా నుంచే వచ్చింది. అరే, అడ్రస్ గానీ పేరు గానీ దొరుకుతాయో ట్రై చేయరా. ట్రై చేశాను, దొరకడం లేదు. నాకు తెలిసి ఎవరో కావాలని ఈ నెంబర్ని అవసరం ఉన్నప్పుడు మొబైల్లో వేసి వాడి అవసరం తీరిన తర్వాత మొబైల్ నుండి తీసేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకలా చేస్తారు? అన్నౌన్ పర్సన్స్ ఇలాంటి నెంబర్స్ని బెదిరింపులకో మరే ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్కో వాడుతూ ఉంటారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే గానీ మీకు పూర్తి డీటెయిల్స్ దొరకవు శ్రీకర్. ఏ ఏరియా నుంచి వస్తుందో చెప్పావు, మిగిలిన ప్రయత్నం నేను చేస్తాను. కంప్లైంట్ ఇవ్వడానికి కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయిరా, బట్ స్టిల్ సిచ్యువేషన్స్ని బట్టి అలాంటి స్టెప్ తీసుకుంటాను. ఓకే, యాజ్ యూ విష్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ రా. ఇట్స్ ఓకే. వెళ్ళొస్తాం. సరే అండి, థ్యాంక్ యూ. పదాం. ఓకే. బాబాయ్, పిన్ని. మన ఏరియా నుంచే వదినికి ఫోన్ వచ్చిందంటే ఎవరో మనకి బాగా కావాల్సిన మనుషులే సౌమ్యని కిడ్నాప్ చేశారనిపిస్తుంది. పిన్ని, బాబాయ్. పిన్ని, బాబాయ్, నేను మీ ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో ఉన్నాను. మిమ్మల్ని పిలుస్తున్నాను, మీకు కనిపించడం లేదు. ఒకసారి మీ పక్కన ఉన్న బిల్డింగ్ వైపు చూడండి, మీకు నేను కనిపిస్తాను. నన్ను కాపాడండి, మీతో పాటు నన్ను తీసుకువెళ్ళండి. ఫుడ్ ఏం కావాలి? ఏదైనా పర్వాలేదు. నీకు ఇష్టమైంది చెప్తుంటావు కదా. అయితే కర్డ్ రైస్ తీసుకురా. సరే. అమ్మయ్య. బాస్, నేను వెళ్ళి పాపకి ఫుడ్ తీసుకొని వస్తాను. ఓకే. అవనికి ఎలాగైనా డెడ్ లైన్ పెట్టాలి. ఓకే బాస్.
సరే ఇంటికి వెళ్దాం పద. పిన్ని పిన్ని బాబాయ్ బయటికి దిగు. బాబాయ్ రాకెట్ ఓపెన్ చేసి చదువు. ఓపెన్ చేసి చదువు బాబాయ్. బాబాయ్ చదువు బాబాయ్. బాబాయ్ ఇటు చూడు బాబాయ్. బాబాయ్ సిస్టరు ఏంటన్నయ్య? వసంత కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళింది? ఎదురింటి ఆవిడ షాపింగ్కి రమ్మని పిలిచిందట. ఆవిడతో పాటు వెళ్ళింది. అవునా? ఉమ్, ఆ, ఏం పెడుతున్నావు? న్యూసా? న్యూస్లన్నీ న్యూసెన్స్గా ఉన్నాయన్నయ్య. ఏదైనా మంచి సాంగ్స్ పెట్టుకుందామని చూస్తున్నాను. ఆ, మంచి ఊపున్న సాంగ్ పెట్టు. ఉమ్, మన ఇంటి చుట్టుపక్కల నుంచే అక్కకి ఫోన్ ఎవరు చేసుంటారు? మనం ఎవరిని అనుమానించగలం? ఈ ఏరియాలో అందరికీ మన ఇల్లంటే గౌరవం, మన కుటుంబం అంటే ఎంతో మర్యాదిస్తారు. మరి ఎవరి పని అయి ఉంటుంది? మన సరౌండింగ్స్ నుంచి అని తెలిసింది కదా, దొరికిన క్లూ ఆధారంగా మన ప్రయత్నం మనం చేద్దాం. రా. మా ఇంటి ఇలవేల్పువి నువ్వు నా ఇంటి నుంచి దుష్టశక్తుల ద్వారా బయటికి వెళ్ళిపోతావని జంగమదేవర చెప్పిన దగ్గర నుంచి మనసంతా అలజడిగా ఉంది. మాకేదైనా ఆపదొస్తే నువ్వు కాపాడతావు. ఇప్పుడు నీకే ఆపద వచ్చింది. మేము నిన్ను ఎలా కాపాడుకోవాలి? Not salsa, not flamenco, my brother. Do you know? Not to? What is not to? నువ్వు నా ఇంటి నుంచి బయటికి పోవడానికి వీలు లేదు తల్లి. సిస్టర్ కొంచెం వాల్యూమ్ పెంచు. ఆ, ఇది లెక్క. ఆ మాత్రం జోష్ ఉండాలి.
సిస్టర్, బిల్డింగ్ ఊగుతుంది, కొంచెం తగ్గించు. ఈ మాత్రం ఉండాలే అన్నయ్య. ఎవరండి అది బుద్ధి లేకుండా? చూద్దాం పద. అబ్బబ్బబ్బబ్బబ్బా. పాట బాగుందన్నయ్య. ఈ సాంగ్ భలే ఉంటుంది. ఇద్దరు డాన్స్ కుమ్మేస్తారు. అవును. లావణ్య, లావణ్య, ఎందుకు ఆఫ్ చేశారు అత్తయ్య? నీకేమన్నా చెవుడా? ఎందుకంత సౌండ్ పెట్టావు? ఏదో నచ్చిన పాట కదా అని కాస్త సౌండ్ పెట్టుకున్నాను. దీంట్లో తప్పేముంది అత్తయ్య? కొంచెం ఎక్కువై ఉండొచ్చు గాని ఈ మాత్రం ఉండాలి అత్తయ్య. నువ్వు నోరుమోయవయ్యా ముందు. జ్ఞానం లేని మాటలు మాట్లాడుతూ తప్పుని సమర్థిస్తున్నావు. అరే, ఇందులో తప్పేముంది మావయ్య? ఇంటి పరిస్థితి ఎలా ఉందో మీకేమైనా అర్థమవుతోందా? వారం రోజుల్లో అమ్మవారి విగ్రహం బయటికి వెళ్ళిపోతుందని జంగమదేవర చెప్పినప్పటి నుంచి నేను బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాను. అప్పుడే ఒకరోజు అయిపోయింది, ఇంకా 6 రోజులు మాత్రమే ఉంది. ఈ 6 రోజుల్లో ఏం జరుగుతుందని మేము కంగారు పడుతుంటే ఏమి పట్టనట్టు ఇలా ఎంజాయ్ చేస్తున్నావు? ఇంటి పెద్ద కోడలిగా నువ్వు చేసే పనులేమైనా పద్ధతిగా ఉన్నాయా? మరోవైపు సౌమ్య కనిపించడం లేదని అవని వాళ్ళు అటు ఇటు పరుగులు తీస్తున్నారు. ఆ విషయం గురించి చీమ కుట్టినట్టు కూడా లేదా నీకు? ఇది కరెక్ట్ అనిపిస్తుందా నీకు? అవునక్క, నువ్వు చేసింది నాకు కాస్త ఇబ్బంది అనిపించింది. అందరం ఏదో ఫెస్టివల్ మూడ్లో ఉంటే ఇలా ఆటలు పాటలు ఆనందంగా ఉంటుంది కానీ ఇంటి పరిస్థితులేం బాలేవు కదా. ఈ సమయంలో నువ్వింత జాలీగా ఉండడం ఏం బాలేదు. అవునదినా, నాది కూడా సేమ్ ఫీలింగ్. బావా, నువ్వైనా కొంచెం ఆలోచించాలి కదా. సాంగ్స్ నేను పెట్టమని చెప్పలేదు కృష్ణ. సిస్టర్ పెట్టుకుంటే నేను కాలక్షేపంగా కూర్చున్నాను అంతే. ఇందులో నా తప్పేం లేదు. దయచేసి ఎవరూ నన్నేం అనకండి. పేరుకి పెద్ద కోడలే గాని పెద్ద కోడల్లా వదిన ఏ రోజు పెద్దరికం తీసుకోలేదు నాన్న. గుర్తింపు కోసం తాపత్రయపడ్డం తప్ప ఇంటి విషయాల గురించి ఏనాడైనా ఆలోచించిందా? ఇప్పటికైనా మారక్క. నువ్వు కూడా అత్తయ్యగారిలా ఆలోచించావంటే ఈ కుటుంబ రూపురేఖలే మారిపోతాయి. ఇంకాపుతారా? తేరగా దొరికానా ఏంటి? అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అమ్మవారి గురించి నేనెందుకు ఆలోచించాలత్తయ్య గారు? అమ్మవారు బయటకు పోతే నాకెందుకు, ఇంట్లో ఉంటే నాకెందుకు? లావణ్య, లావణ్య, ఎందుకు అరుస్తున్నారు? నేనన్న దాంట్లో తప్పేముంది? నిహారికది మీలాంటి జాతకం కాబట్టి నిహారిక ఆలోచించాలి. అవని అప్పుడప్పుడు పూజలు చేసి ప్రసాదాలు చేస్తుంటుంది కాబట్టి అవని ఆలోచించాలి. నేనెందుకు ఆలోచించాలి అని అడుగుతున్నాను. ఒక పండుగ నాడు కాని, ఒక ఉత్సవం నాడు కాని, ఒక జాతర నాడు కాని, ఒక ఏరువాక నాడు కాని నన్ను, నా మొగుణ్ణి పూజల్లో మొదటి వరుసలో కూర్చోబెట్టారా? మా చేత పూజలేమన్నా చేయించారా?
అమ్మవారి విషయంలో నాకు ఎలాంటి గౌరవం అయినా ఇచ్చారా? ఇవ్వలేదు. ఆటలో అరటి పండులా, కూరలో కరివేపాకులా మీరు ఆడిస్తే ఆడే తోలు బొమ్మలా చూశారు. అలాంటప్పుడు నేను విగ్రహం గురించి ఎందుకు ఆలోచించాలి? నాకు అవసరమే లేదు. అక్క, ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు? కూల్ అవ్వు. నువ్వు నోర్ముయ్. ఇది బాగుందే, నా భార్యను అంత మాట అంటావు నువ్వు? నీ భార్యకి సాగుతుంది కదా అని తను సంతోషంగా ఉంది. నా పరిస్థితి అలాంటిది కాదు. అన్ని ఆశలు చంపుకొని బతుకుతున్నాను. ఇప్పుడు నీకేం తక్కువైందని ఇలా బాధపడుతున్నావు అక్క? ఇంతసేపు నేను చెప్పిందంతా నీ బుర్రకెక్కలేదా? ఎందుకు బాధపడుతున్నావని అడుగుతావేంటి? అలా అడగటం కూడా తప్పేనా వదినా? తప్పే. అసలు నేను మాట్లాడేదానికి నువ్వు మాట్లాడేదానికి ఏదైనా సంబంధం ఉందా? ఇంటి పరిస్థితుల్ని అర్థం చేసుకుని మెలగమని చెప్పడం తప్ప? విగ్రహం విషయంలో మీరు నన్ను ఇంకొకసారి క్లాస్ తీసుకోకండి. నన్ను అడిగితే ఆ విగ్రహం బయటికి పోవడమే మంచిదని నా అభిప్రాయం. సిస్టరో, ఆరుతున్న మంటల మీద నువ్వు పెట్రోల్ పోస్తున్నావు. ఇంకా ఆపేయి. నిజాల్ని నిర్భయంగా మాట్లాడలేనప్పుడు ఇంకా ఈ బతుకెందుకన్నయ్యా? ఇప్పుడు చెప్తున్నాను వినండి. అమ్మవారి విగ్రహం ఎప్పుడైతే ఈ ఇంటి నుంచి బయటికి పోతుందో సగం సమస్యలు తీరిపోతాయి. అవనికి నిహారికకి మధ్యున్న ఆధిపత్య పోరు తగ్గిపోతుంది. ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఏం కూసావే? అమ్మవారి గురించి ఇంకొక్క తప్పుడు మాట మాట్లాడావంటే చంపేస్తాను. ఏమనుకుంటున్నావు? నువ్వే కాదు, అమ్మవారి గురించి ఎవరు చెడుగా మాట్లాడినా వాళ్ళకి శిక్ష పడుతుంది. అమ్మవారు బయటికి పోతే సమస్యలు తగ్గవే, సమస్యల్లో చిక్కుకుంటావు. అమ్మవారు దరిద్రం కాదు, దరిద్రమైన మన బ్రతుకులను అదృష్టంగా మార్చిన దేవత. ఒకప్పుడు మాకున్నది 2 ఎకరాల పొలం, 3 పుట్ల సరిగ్గా తినడానికి తిండి కూడా ఉండేది కాదు. అమ్మవారు దొరికిన తర్వాత ఎంతో ఆస్తిని సంపాదించాం. ఏ రోజు తిండికి ఇబ్బంది పడలేదు. ఈరోజు మనకి పల్లెటూళ్ళలో అంత పేరుందన్నా, ఇలా అనుభవించడానికి ఆస్తులు, తిరగడానికి ఖరీదైన కార్లు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడానికి డబ్బు ఉందంటే అందుకు కారణం ఆ అమ్మవారి దయే. అమ్మవారి విలువ గురించి నువ్వెప్పటికీ తెలుసుకోలేకపోయావంటే సిగ్గుచేటమ్మా. అమ్మవారి ఇంటి నుంచి బయటికి పోయిందంటే మన బతుకులు ఎంతలా అల్లకల్లోలం అయిపోతాయో తెలుసా? మీకు అర్థం కావట్లేదు. మన బతుకులన్నీ అమ్మవారితోనే ముడిపడున్నాయి. మనం ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నాము అంటే అందుకు కారణం అమ్మవారే. ముమ్మాటికి అమ్మవారే. అమ్మవారి ఇంటి నుంచి బయటికి పోనంత వరకే మనందరం క్షేమంగా ఉంటాం. మరొకసారి అందరికీ చెప్తున్నాను వినండి. అమ్మవారి విషయంలో
ఎవరు చెడుగా ఆలోచించినా నేను సహించను. వాళ్ళని ఎలా శిక్షిస్తానో మీరు ఊహించలేరు. అందరూ గుర్తుంచుకోండి.